మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఉంటుంది. పక్కోళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో బయటకొచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు? రిలేషన్షిప్స్లోకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో, ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో, అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్మషం అనేది వస్తుంది. మీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప, ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సెస్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు. సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము. దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు? వద్దు అనే అభిప్రాయం నాకుంది, తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి, దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి, దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి, అయితే నేను లోక్సభ అయ్యాలి. తప్పేమో. మళ్ళీ ఏమంటారు? మళ్ళీ మీరే అంటారు, ఇదే నోటుతో మీరే అంటారు, నెపోటిజం అంటారు, కరప్షన్ అంటారు, ఆరోపణలు అంటారు, రకరకాలు ఏమి చేస్తాం అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజని, అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో, అది క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. కష్టాలు వస్తాయి కదా అని చెప్పి ఆ కష్టాలను మనము తప్పించుకునే దానికోసం అప్పటికప్పుడు సొల్యూషన్ కింద, టెంపరీ సొల్యూషన్ కింద మనం చేసేస్తే పాయ కదా అనే ఉద్దేశంతో ఏ రోజు నిర్ణయాలు తీసుకోకూడదు. రేపు పొద్దున నెపోటిజం అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది, కరప్షన్ అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల ఆరోపణలతో రేపొద్దున ఇంత కష్టపడి ఈ పార్టీని ఇంతగా బిల్డప్ చేసిన పార్టీని మనమంతకు మనమే తగ్గించే కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు. అటుకు అయిపోయింది. ఆయన ఇండివిజువల్గా ఆయన స్టాండ్ ఆయన తీసుకుంది, ఆయన డెస్టినీ ఆయనకు ఉంటుంది, నా డెస్టినీ నాకు. లైక్ చంద్రబాబు నాయుడు, లైక్ పవన్ కళ్యాణ్, షర్మిల కూడా మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారా? రాజకీయ ప్రత్యర్థి అవునా కాదా అన్నది వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళు నాకు వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. నేను రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళను చూడడం కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు రాజకీయంగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు.